హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ముందుగా యూత్ కాలేజ్ ఫెస్ట్ ఇవాళ. సో మీ అందరికీ కూడా ఈ యూత్ ఫ్రెషర్స్ మీట్కి హార్టియెస్ట్ వెల్కమ్. సో ముందుగా మా జూనియర్స్కి అండ్ రాబోతున్న మా సీనియర్స్కి అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా సూపర్ సీనియర్ వెంకటేష్ మహా గారికి అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్ టు ద ఫ్రెషర్స్ మీట్ ఆఫ్ యూత్. అస్సలు ఈ సినిమాకి సంబంధించి పోస్టర్ వచ్చినప్పటి నుంచి, పాటలు వచ్చినప్పటి నుంచి, టీజర్ వచ్చినప్పటి నుంచి, ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అంతా ఇంత కాదు. సో మేము అందరం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ స్పెషల్గా మా జూనియర్ మౌలి గారికి అండ్ అలానే సాయి మార్తాండ్ గారికి అండ్ అలానే స్పెషల్గా నాకు మ్యాచింగ్ వేసుకొచ్చినటువంటి సింజిత్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అలానే మా కెన్, కంగ్రాచ్యులేషన్స్, సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో. యు ఆర్ సూపర్ టాలెంటెడ్, వి ఆల్ నో. సార్ మూవీలో చూసాము అండ్ సిరాయ్ మూవీలో ప్రియాంశిని చూసాము అండ్ మీనాక్షిని, అందరినీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్. సింజిత్కి ఓకే. సో మీ కాలేజ్ టైంలో మీరు అమ్మాయి కోసం క్రేజీగా చేసింది ఏంటి? నేను చదువుకుంటున్నా అండి, నాకు అవి అవునా? నిజమా? నిజమండి. సరే, ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం మనం. పాట పాడా. పాట పాడారా? ఏ పాట పాడితే పడిపోయింది అమ్మాయి? పడలేదు, తిట్టింది. అదేంటో ఒక పాట వినిపిస్తారా? ఆ లైన్ ఏంటో? చినుకు తాకే జడిలో చిగురు ఆ పాట పాడారు. అందుకే లిరిక్స్ మర్చిపోయారు కదా, అందుకే పడలేదు అమ్మాయి. ఓకే, ఇప్పుడు అదే ఒక జూనియర్ని క్వశ్చన్ అడిగాం కాబట్టి ఒక సీనియర్ని అడుగుదాం ఇప్పుడు. మీరేంటి బ్యాడ్ ఫీల్ అవుతున్నారా సీనియర్ అన్నందుకు? అస్సలు లేదు కదా. ఓకే ఓకే. సో మీరు మీ కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు సో అమ్మాయి కోసం క్రేజీగా ఏదైనా చేసి దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయా? అంటే మా కాలేజ్లో ఓన్లీ బాయ్స్, గర్ల్స్ లేరు. కాలేజ్కి వెళ్తే దొరికిపోయి వెళ్ళలేదు కాబట్టి దొరకలేదు. ఓకే. సో మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు మోస్ట్ మెమరబుల్ థింగ్ ఏంటి మీకు? మర్చిపోలేంది, ఇప్పటికీ గుర్తు చేసుకున్న ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్తో చేసిన క్రేజీ మూమెంట్? మొత్తం అన్ని ఒకటే సెపరేట్ చేయకూడదు. ఒకటేదైనా చెప్పండి క్రేజీగా. ఓకే, మీరు మర్చిపోవచ్చు, మేము మర్చిపోలేము అలాగా. ఓకే, సెల్ఫిష్ కాదు. వెంకటేష్ మహా గారు బాగా చెప్తారు. చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి. గుడ్ టు సీ యూ హియర్. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ కానీ క్రేజీగా చేసిన అమ్మాయి ప్రపోజల్ గురించి చెప్పండి. అమ్మాయి ప్రపోజల్ అమ్మాయికి అంటే నేను చేసిందా మా ఫ్రెండ్స్ చేసిందా? మీరు చేసింది చెప్తే ఇంకా హ్యాపీ, లేదు చెప్పలేను అంటే మీ ఫ్రెండ్ గ్యాంగ్లో చేసింది చెప్తే కూడా హ్యాపీ. ఏం చెప్తే ఈయన ఇంట్లో హ్యాపీగా ఉండరు, వెళ్ళిన తర్వాత ఆయన బిల్ చేసుకుంటున్నారు అనమాట, వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉంటారు, ఫామ్ చేసుకుంటున్నారు దొరకకుండా ఎలా చెప్పాలి అని. అందుకే గ్యాప్ ఇచ్చాను, పర్లేదు ఆలోచించుకొని చెప్తారని. పెయింటింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశా. పెయింటింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశారా? పడిందా అమ్మాయి? నో చెప్పారు. ఇంతకీ ఆ పెయింటింగ్ లో కింగ్ సినిమాలో లాగా ఏదైనా చేసి ఇచ్చారా? అలాంటిది ఏం లేదు, బాగానే గీసాం. కానీ అంతకుముందు ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు అయ్యప్ప స్వామి గుడిలో మెట్ల మీద కూర్చుని ప్రపోజ్ చేశాను. అంటే ఇంకా ఎక్కడ కలవాలో తెలియక ఆ గుడి అప్పుడే ఓపెన్ అయింది, ఎక్కువ మంది భక్తులు వెళ్ళట్లేదు, మూసేసి ఉందని చెప్పి అక్కడ కూర్చున్నాం అనమాట. ఎక్కువ మంది జనాలు ప్లాన్ చేసావు మైక్, కానీ వర్కౌట్ అవ్వలేదు. అదేలేండి, అలాంటి కొన్ని జరిగినాయి. ఓకే, ఇప్పుడు సాయి మార్తాండ్ గారు నన్ను స్కిప్ చేసేస్తే బాగుందని ఫీల్ అవుతున్నారు, కానీ ఇవాళ స్టార్ ఆఫ్ ది ఈవెంట్ మీ లిటిల్ హార్ట్స్ టీమ్ కాబట్టి తప్పదు. సో అమ్మాయి వల్ల లైఫ్ చేంజింగ్ అయిన మూమెంట్ ఏంటి? ఆ క్వశ్చన్కి ప్రిపేర్ అయ్యాను. ఏ క్వశ్చన్కి ప్రిపేర్ అయ్యారు? అడిగిన క్వశ్చన్ ప్రిపేర్ అయ్యాను, కొత్త క్వశ్చన్ ఇది. అందరూ సేమ్ చెప్తే ఏం బాగుంటుంది? ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. అమ్మాయి వల్ల లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏంటి మీ స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, లేదా ప్రెజెంట్ కానీ, లిటిల్ హార్ట్స్ రిలీజ్ అయ్యాక ఏవైనా క్రేజీ ప్రపోజల్స్? లేదు, ఒక లైఫ్ చేంజింగ్ అనను కానీ ఒక డిప్రెసింగ్ మూమెంట్ ఏంటంటే, మనకి ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అది కాపీ కొడుతూ నేను ఒక అమ్మాయి దొరికిపోయాం బీటెక్లో.
జావా ఎగ్జామ్. దొరికిపోయిన తర్వాత ఆమె ఏడటం స్టార్ట్ చేసింది. మ్యామ్ తిడుతుంది, వీడిలాగా నువ్వు కూడా ఏంటి, వీడికంటే బుద్ధి లేదు అని తిడుతుంది. ఆవిడ ఏడ్చింది. ఏడిస్తే మ్యామ్ అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, వీటితో పోల్చినందుకు ఏడుస్తున్నాను అంది. అది కొంచెం అయ్యయ్యో ఎంత Class లో- పెద్ద మాట సార్ ఇది అసలు. అదొకటి. ఓకే, సో దానివల్ల మీ లైఫ్ చేంజింగ్ మూమెంట్, అందుకే మీరు డైరెక్టర్ అయ్యారా? అట్లేం లేదు, ఆమెకేం ప్రూవ్ చేయాలని కాదు కానీ డిప్రెసింగ్ మూమెంట్ అది. ఓకే, నెక్స్ట్ మౌలి, ద మోస్ట్ సెన్సేషనల్ హీరో, చెప్పండి. వెల్కమ్ టు యూత్. సో ఎలా ఉంది లిటిల్ హార్ట్స్ తర్వాత ఈ సక్సెస్, ఇదంతా గెస్ట్గా వస్తున్నారు? అయ్యో బాగుందండి. కాదు, మీరు అంత మొహమాట పడుతున్నారేంటి అసలు? స్టేజ్ ఎక్కితే ఏమో ఇరగదీసేస్తున్నారు, 70 mm లో ఇరగదీసేస్తున్నారు. అవి ప్రిపేర్ అవుతాం కదండి. ఓకే, సో మీరు చెప్పండి, అమ్మాయి వల్ల మీకు లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏంటి? లైఫ్ చేంజింగ్ అంటే ఏం లేదండి ఇప్పటివరకు అయితే. ఆ, అంటే శ్రీ చైతన్య కదండి, పెద్ద ఇంటరాక్షన్ ఉండకపోతుండే. సో ఇంజనీరింగ్లో మాత్రం ఎలా శుద్ధపూసే ఉండేవాడిని. ఇంజనీరింగ్లో మాత్రం ఒక అమ్మాయి ఫ్రెండ్, నార్మల్ ఫ్రెండ్, ఒక రోజు ఐస్ క్రీమ్ పిలిచింది. ఐస్ క్రీమ్ తిందాం, ఆ క్యాంటీన్ దగ్గర ఐస్ క్రీమ్ బాగుంటుందంట అని పిలిచింది. నాకేమైనా ఐస్ క్రీమ్ బాగుంటుంది అదే నా మైండ్లో ఉంది. సో వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసా. అమ్మాయి రాలేదు. అమ్మాయి వచ్చిన వెంటనే ఐస్ క్రీమ్ అంతేం బాగాలేదు కదా, ఇక్కడ చెప్పాను, నేను క్లాస్కి వెళ్తాను వచ్చాయని చెప్పి వెళ్ళిపా. అలా ఉండేది. సో వెరీ బ్యాడ్. అయ్యయ్యో, సినిమాలు చూడలేదా అంతకుముందు? చూసానండి, కానీ రైట్ మూమెంట్లో రియలైజ్ అవ్వలేదు. తర్వాత 2 years తర్వాత టెక్స్టింగ్లో చూసుకుంటే ఓ ఈ అమ్మాయి అని రియలైజ్ అయ్యా. అయ్యయ్యో, ఇంకా ఐస్ క్రీమ్ కొట్టుందా? ఐస్ క్రీమ్ అయితే ఉందండి, అమ్మాయే లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు కెన్ గారిని అడిగే ముందు అమ్మాయిలను అడుగుదాం. సో వెల్కమ్ టు హైదరాబాద్. సో సిరాయ్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో మీరు ఒకవేళ కెన్కి ఒక మంచి నిక్ నేమ్ ఇవ్వాలి అంటే ఏ నేమ్ ఇస్తారు? Kenki nickname. I can't tell that here. Okay, I can say that here. అదేంటి? పర్లేదు, ఇక్కడ లైవ్లో చెప్పేది చెప్పండి, కెమెరాల ముందు చెప్పేది ఒకటి ఏదైనా ఇప్పటికిప్పుడు ఆలోచించి. ఇక్కడ పాసులు లేవు, Yeah, pass. చెప్పాల్సిందే. No. Nothing. He doesn't have that nickname and all. అయ్యయ్యో, నిక్ నేమ్ కూడా ఇవ్వలేదంట మీకు. మీరు చెప్పండి, పోనీ మైక్ ఇవ్వండి. Nickname? యా, వన్ నిక్ నేమ్ టు కెన్. Oh, we have to put a nickname for యా Ken. Oh. యా, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. We thought like his nickname. నో 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 నో. Oh, this is tough. Do you want to answer? No. Nickname? Kennu? కెన్ను, స్వీట్. ఓకే. ఏంటి అబ్బాయికి నిక్ నేమ్ ఇవ్వడానికి చూసారా? అమ్మాయిలు ఎంత అమాయకులు, ఒక నిక్ నేమ్ కూడా పెట్టలేకపోతున్నారు అబ్బాయిలకి. కుట్టు. అదే అబ్బాయి Kuttu. కుట్టు. ఓకే, నైస్. ఈవిడ చెప్పాలి, ఆగండి. యాప్ట్ అయ్యేది ఇవ్వండి, థింక్ చేసి. K. కే, నైస్. సో మేము హీరో గారిని ఇబ్బంది పెట్టాలి అని అనుకోవట్లేదు. వీటి గురించి కాలేజ్ టైంలో మీరు ఎవరైనా క్రష్ ఉండేనా? మ్యామ్స్లో ఎవరుండే క్రష్ మీ కాలేజ్ టైంలో? ఓకే, లెక్చరర్స్లో మీ క్రష్ ఎవరు? ఓకే, అందరికీ నమస్కారం. సారీ ఫర్ గెట్టింగ్ లేట్ ఫర్ ద ఈవెంట్. ఐ కేమ్ ఫ్రమ్ చెన్నై అండ్ మై ఫ్లైట్ గాట్ డిలేడ్. సో వాట్ టు టెల్ ఇన్ తెలుగు బ్రో? మన్నించండి ప్లీజ్. ఓకే, సో కాలేజ్ టైంలో క్రష్ ఎవరు చెప్పండి. కాలేజ్ టైంలో నేను కోవిడ్ బ్యాచ్ ఉంది, సో నో టీచర్, ఓన్లీ ఆన్లైన్. అయ్యయ్యో, ఆన్లైన్లో నో సైటింగ్, ఫుల్ ఆఫ్, ఫోటో ఆఫ్, టీచర్ వాయిస్ ఓన్లీ. షిట్. One time I thought only they will be switching off the video. Only if they're explaining something very important, they will switch on. So one teacher voice of day, super voice. Wow, new teacher pula. Last year. Name enti? Name entina future won't full finish. So kadasila pata she's voice is very beautiful, nalla youthful teacher. Okay, last year passed out, this year lecturer nu pata she's 65 years old. So, madam, na kuda, madam, thank you for explaining well, madam, your voice is beautiful. Thank you, Ken.
లాస్ట్లో పతా 64 years my party friend. So COVID batch. So I didn't ఓహో. see any teacher. కోవిడ్లో చదువుకున్న వాళ్ళు పాపం దురదృష్టవంతులు కదా. నేను మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఇన్వైట్ చేసినందుకు కెన్. ఫస్ట్ సూర్యబాలాజీ మా లిటిల్ హార్ట్స్ డిఓపి ఇంట్రడ్యూస్ చేశాడు. కెన్ చూడు ఈ టీజర్ క్రేజీ ఉందని చూస్తే చాలా చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అండ్ మూవీ మొత్తం చూశాను నేను, చూసి చెప్తున్నా ఇట్స్ రియలీ 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 గుడ్ ఎంటర్టైనింగ్ ఫిలిం. సో పక్కా తెలుగులో ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది, యూత్ అందరికీ యూత్ ఫిలిం పక్కా ఎంటర్టైన్ చేస్తుంది. యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ యూత్ ఆన్ 26th. అండ్ కంగ్రాట్స్ వినీత్ అండ్ సందీప్. వినీత్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, ఫేస్బుక్ పేజీలు అప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. సో నౌ హీఈస్ ఇన్ టు దిస్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో. ఇట్స్ క్రేజీ ద గ్రోత్. కంగ్రాట్స్ వినీత్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఆల్. సింజిత్ పాట పాడాడు. యాక్చువల్లీ నేను పాడదాం అనుకున్నాను, నన్ను మోసం చేశాడు సింజిత్. నా సింగింగ్ స్కిల్స్ మీ అందరికి తెలిసినవే, మంచి కమో బేబీ యా ఇలాంటివి చూశారు. యా సో అది క్యాన్కి పంపించిన తర్వాత ఆయన రిజెక్ట్ చేశాడంటే, సారీ సింజిత్ మోసం వల్ల నేను పాడలేకపోయాను, లేకపోతే నేనే పాడేవాడిని ఆ సాంగ్. యా థ్యాంక్ యూ. మౌలి గారు, ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, అందమైన అమ్మాయిలు. సో వాళ్ళ కోసం ఒక పాట డెడికేట్ చేయాలి అంటే ఒక 2 లైన్లు ఏదైనా మీకు నచ్చిన పాట. కమో బేబీ యు ఆర్ మై గర్ల్, యు కమో బేబీ. Sorry if you don't get that, it's I'm not actually saying that, it's a song from my movie. Yeah, thank you. Yeah, లైట్గా భయపడ్డారా? yeah. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. ఓకే, అండ్ ఇప్పుడు మా ముగ్గురు హీరోయిన్లు అనిష్మా గారిని అండ్ ప్రియాంశి గారిని, మీనాక్షి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ హీరో. మీరు వేదిక మీదే ఉండాలి. గ్రూప్ పిక్చర్. యాదవ్ గారితో మొదలు పెడదాం. సో మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే ఓకే అందరికీ నమస్కారం. పర్ఫెక్ట్. అందరికీ నమస్కారం. हेलो इज इट ओके? आवाज़ बढ़ाऊँ? अच्छा, आवाज़ बढ़ाती हूँ अब. అందరికీ నమస్కారం. హరే కృష్ణ, రాధే రాధే. Thank you for having me here today. Actually, I can't really speak Tamil or Telugu really well because I'm from North India. Yeah, so I was doing Hindi television. This is my very first movie. And I just want to thank Telugu cinema for giving me this chance. Keep quiet. Yeah. So I'm very excited because our movie was going to release in Tamil, but it is going to release in Telugu as well. So I would just like to thank everyone who's present here today. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, అండ్ ఇప్పుడు మీనాక్షి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే. I'm very happy and very glad to be here. Thanks to the media and everybody who's here. Thanks for being here and supporting us. Telugu cinema has always been supporting a young audience, young talent and young people. So I hope you will support our film also. We are also new. I am new to Telugu cinema. We are all new to Telugu cinema. So I hope all of you will accept our cinema and our characters. I hope you guys will give all your love and support our film. I'm very happy to be here in Hyderabad. It's my, I guess, second time in Hyderabad. I love the food here. I should mention this. I've been trying food since I'm here, and I really love the food. ఏం తిన్నారు? వాట్స్ యువర్ ఫేవరెట్ డిష్? వాట్స్ యువర్ ఫేవరెట్ డిష్? ఏం తిన్నారు హైదరాబాద్? I had
Nalli Ghost Biryani. ఓ బిర్యానీ. Yeah, and one rice, achar, and dal, one dish. వెరీ What was గుడ్. it ముద్దపప్పు yesterday? ఆవకాయ తిన్నారా? ముద్దపప్పు ఆవకాయ. Muddapappu avakai. That was also very tasty. Oh yeah, back to the film. So basically my character is a foodie character. So that's why I just mentioned this here. Yeah, as I said, I hope you all will love our film. It's coming on March 26th. Do watch it on theaters and let us know. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అనిష్మా అనిల్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. చాలా నర్వస్గా ఉంది, బట్ ఐమ్ సో హ్యాపీ టు బీ హియర్ టుడే. మీ అందరికీ ప్రేమకి చాలా థ్యాంక్స్. సో యూత్ యూత్ is releasing on March 26th. So you guys please watch it in theaters. I hope everybody loves the film. So thank you so much. It's my first time in Hyderabad. Thank you so much for your love. And I know my Telugu isn't that good, but youth chala manji cinema. So please do watch it in theaters. Thank you. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడాల్సిన అక్కర్లేదు, మీ నటనే ఫ్యాన్స్ అందరినీ అయ్యేలాగా చేస్తుంది. కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమా కూడా బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మా డైరెక్టర్ రవికిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం ఈ పోస్టర్ చూసినప్పుడు కెన్ ఇన్ యూత్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై కెన్ అండ్ గ్యాంగ్ అని చూశాను. 25 ఏళ్ళు నిండక ముందే టైటిల్కి పైన టైటిల్కి కింద పేరు సంపాదించడం చిన్న విషయం కాదు, చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అతనొక్కడే కాదు, వాళ్ళ ప్రొడ్యూసర్ ఆయన్ని పరిచయం చేశారు, ఆయన వెరీ యంగ్. వాళ్ళ ఎడిటర్కి 19 years అని చెప్పాడు నాకు వినీత్. వీళ్ళందరూ ఇలాంటి ఒక యాక్చువల్లీ జనరల్లీ ఇలాంటి ఒక యంగ్ టీమ్ ఒక సినిమా తీసినప్పుడు వీళ్ళు ఏదో కొత్త ప్రయత్నం చేశారు, అందరూ ఎంకరేజ్ చేయండి అని అడుగుతాము. బట్ వీళ్ళ ట్రైలరు, వీళ్ళ సాంగ్స్ అలాంటి స్పేస్లో లేవు. ఫుల్ పైసా వసూలు సినిమా తీసినట్టు తెలుస్తుంది. నేను కూడా 26th రోజు ఫస్ట్ మార్నింగ్ షో టికెట్ కొనుక్కొని చూసి ఎంటర్టైన్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ కెన్ అండ్ గ్యాంగ్. ఇంకా వినీత్ అండ్ సందీప్ ఇప్పటివరకు స్టేజ్ కింద అన్ని ఈవెంట్స్కి స్టేజ్ కింద నుంచొని అన్న ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పారు. ఈరోజు వాళ్ళిద్దరు ఇక్కడ నుంచొని షవర్ అవుతూ ఉంటే మజా వచ్చింది చూడడానికి. బట్ వాళ్ళిద్దరూ దీని వెనకాలన్న జర్నీ మొత్తం నాకు తెలుసు, ఎందుకంటే వి స్టార్టెడ్ టుగెదర్. రాజవర్ రాణి గారితోనే హౌస్ఫుల్ డిజిటల్ స్టార్ట్ అయింది. వాళ్ళ జర్నీని చాలా దగ్గర నుంచి చూశాను. ఈరోజు E2C టాకీస్తో వాళ్ళు ఈ ఫిల్మ్ని తెలుగులోకి తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. కంగ్రాచులేషన్స్. చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు యాక్టర్ సూరజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారము. నేను సురాజ్ వెంజారమూడ్. సినిమాలను ఓపగా ఆదరిస్తున్న మీ ముందు రావడానికి, మిమ్మల్ని కలవడానికి అవసరం దొరికినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. యూత్ సినిమా ನನ್ನ మొత్తది తెలుగు సినిమాలలో నాకు చాలా ఇష్టం. తెలుగు ఆర్టిస్టులంతా కూడా చాలా ఇష్టం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, బాలయ్య గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, వీళ్ళందరికీ నేను అభిమానిని. తెలుగు డైరెక్టర్స్ మీద కూడా నాకు చాలా అభిమానం. ఎస్పెషలీ డైరెక్టర్ సుకుమార్ గారు, రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు. యూత్ సినిమా March 26కి రిలీజ్ అవుతుంది. రియల్ లైఫ్లో జరుగుతున్న చాలా విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇది యూత్కి చాలా నచ్చుతాయి, ఫ్యామిలీకి చాలా నచ్చుతాయి. థియేటర్లో యూత్ సినిమా చూసి మీ ప్రేమాన్ని తెలియచేయాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలుగులో నీ మాటలే చెప్పడానికి నా చాలా కష్టపడ్డాను. బట్ ఐ లవ్ దిస్.
సినిమాను ఇంతగా ప్రేమిస్తున్న తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ న్యూ జనరేషన్ డైరెక్టర్స్. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు మీరు, అదరగొట్టేశారు అంతే ఫస్ట్ స్పీచ్. వెల్కమ్ టు తెలుగు సినిమా. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ వెంకటేష్ మహా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello, hi, everyone. Good evening, and first of all, youth team members andarki kuda congratulations. Already Tamil lo great report ochindi. Congrats Kevin and gang and the whole team of youth. So చాలా సంవత్సరాలు అయింది. I think Little Hearts తో అది మళ్ళీ స్టార్ట్ అయింది తెలుగులో. చాలా సంవత్సరాల క్రితం చిత్రం, నువ్వు నేను, ఇట్లా తేజ గారి సినిమాలు, యూనో దే యూస్ టు అడ్రస్ ద లవ్ స్టోరీస్ ఇన్ ద యూత్, యంగ్ లవ్ స్టోరీస్ని అడ్రస్ చేస్తుండేవాళ్ళు అండ్ ఆ స్టోరీస్ చెప్తుండేవాళ్ళు. ఐ థింక్ మధ్యలో ఎక్కడో ఆ ట్రెండ్ మిస్ అయింది. ఐ థింక్ లిటిల్ హార్ట్స్ అండ్ నవ్ యూత్ విల్ కంటిన్యూ దట్ ట్రెండ్ అండ్ బ్రింగ్ అస్ వాట్స్ గోయింగ్ ఆన్ in the love stories of young people. I think అది మనం జెన్జీ అని చెప్పేసి మనం చాలా పేర్లు పెట్టేస్తున్నాం వాళ్ళకి. ఐ థింక్ దే ఆర్ ఆల్సో వాళ్ళ ఎమోషన్స్ కూడా ఐ మీన్ లైక్ చాలా టెక్స్చర్డ్, అంటే చాలా లేయర్డ్ ఎమోషన్స్ ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది. ఐ థింక్ మనం చేసిన మన జనరేషన్స్ చేసిన తప్పులన్నీ జెన్జీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు శిక్షలు అని అనిపిస్తుంది నాకు. సో లెట్స్ సీ వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్న లవ్ స్టోరీస్లో ఏం జరుగుతుందో త్రూ దీస్ ఫిల్మ్స్ మనం చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సురాజ్ చేటా, ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సురాజ్ గారు. తోండు ముద్దలం దుఃఖసాక్ష్యం, వెన్ ఐ వాచ్ దట్ ఫిల్మ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ యాక్టర్. అండ్ దెన్ ఆండ్రాయిడ్ కుంజప్ప అని మనం కోవిడ్ అప్పుడు చాలామంది చూసాం కదా. సో హీ ఈస్ ద వన్ ఇన్ దట్ ఫిలిం. అండ్ ఆల్సో ఆయన వేరియస్ అదర్ మలయాళం ఫిల్మ్స్ కూడా మీరు చూడకపోతే చూడండి. ఈజ్ అ గ్రేట్ యాక్టర్ అండ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ ఇన్ హైదరాబాద్ టుడే. అండ్ ఆల్సో మీనాక్షి, ఐ మీన్ లైక్ everyone was saying, I'm also saying. So, actually, you rejected one of my scripts, So, yeah, I think everyone, అందరూ క్యాస్ట్ చేయడానికి ట్రై చేశారంటే ఆమెలో ఏదో ఉంది. కాబట్టి ఇక మీదట తెలుగు సినిమాలు, తెలుగు స్క్రిప్ట్స్, ఐ మీన్ లైక్ ఐ విష్ యూ వోంట్ రిజెక్ట్ తెలుగు ఫిల్మ్ స్క్రిప్ట్స్ గోయింగ్ ఫార్వర్డ్. డెఫినెట్లీ సార్. సో యా, అలాగే వినీత్ అండ్ సందీప్, మా అందరికీ సినిమా రిలీజ్లు ఉన్నాయనగానే వీళ్ళ ఫోన్లు మోగుతూ ఉంటాయి, మా నుండి వాళ్ళకి ఫోన్లు మోగుతుంటాయి. సో వీటిని ప్రమోట్ చేయడానికి, ఫిల్మ్స్ని ప్రమోట్ చేయడానికి ఎప్పుడు కూడా మా వెనకాలండి మా అందరికీ సపోర్ట్ చేసి మా ఫిల్మ్స్ని, మమ్మల్ని జనాలందరిలోకి చాలా బాగా ప్రజెంట్ చేస్తారు. సో వాళ్ళు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లో దిగారంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ విష్ వినీత్ అండ్ సందీప్ అ గ్రేట్ సక్సెస్ ఇన్ దిస్ in this wing of cinema also. సో డిస్ట్రిబ్యూషన్ అలాగే త్వరలో ప్రొడ్యూసర్స్ కూడా అవ్వాలి, పెద్ద ప్రొడ్యూసర్స్ అయ్యి మంచి సినిమాలు తీయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కెన్ యా, ఐ సా లాట్ ఆఫ్ క్రెడిట్స్ అండ్ ఏదో చెయ్యాలి అన్నట్టు కాకుండా ఐ థింక్ యూ ఎక్సెల్డ్ ఇన్ ఆల్ దోస్ క్రాఫ్ట్స్. సో ఐ విష్ you go heights and receive many more successes. And also I wish వీళ్ళందరూ ఈ యాక్టర్స్ అందరినీ కూడా తెలుగు ప్రేక్షకులు వెల్కమ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ once again I wish a great success to this film Youth. And the title suggests it's a youthful story. Yes. So what exactly is the film about? Sir, it's a coming of age story only, sir. It's a character driven story, a boy's life. The movie starts in 10th standard result and it gets over in 12th standard result. The 2 years la ஒரு நார்மல் ஜென்ரல் பாயோடைய லைஃப்பில் வாட் ஆல் ஹீ ஃபேஸஸ்,
what all he realizes is the script, sir. So when the realization point comes, that's where what he told, that dedicated parents to angle. parents and all will come. Everybody will we will realize a particular point of time in our life, no sir. And the mari or situation is there in the script. That's why he told that. Nice, nice. Yes. It was between boy and girl, or something like No Raghuvar sir, and B.Tech. like I told you, it's a character story. So it's about a boy, Praveen, who sees like what all he's coming through in his life. Love, parents, teachers, principal, everything. Whatever he's going through in his life and how it gets over is the whole film, sir. Thank you. All the best. Thank you, sir. Ken, Sir, who trained you Ustad Bhagat Singh dialogue? who trained me? థియేటర్కి రప్పించే నక్షత్రం అండి. ఇది వినీత్ అన్న, వినీత్ సార్, సందీప్ అన్న ఓన్లీ బ్రో చెప్పు చెప్పు తెలుగు. సో హీ వాస్ ద వన్. సార్ డిజిటల్ ప్రమోషన్స్ మీ ఫస్ట్ సినిమా మీద కూడా ప్రయోగించారనమాట ఈ లెక్కన చూస్తుంది. Hi Ken. Hello sir. How are you? I'm good. How are you, sir? Welcome to. I am fine. Welcome to Hyderabad. Thank you, sir. And you have acted along with Dhanush sir in. Yes, film, no? yes. So sometimes he mentioned that Ken is like my son. So Dhanush sir watched this movie or trailer, or what is his response about it? He only watched the trailer, sir. He didn't watch the movie yet. He's actually very busy. I was really shocked that he came to the pre-release event because when I went and met him, I really didn't know he's coming. He was very busy. Last minute he told me I am coming to the pre-release event. So that was a very big thing. I never thought he will come. So he didn't watch the film yet, sir. He watched only the trailer, and he said the vibe is very nice and it's very fun. What you are trying to communicate about the film, it's communicated. So it's nice. Yeah, you put your film name as Youth, but the caption is no age limit. Yes, sir. How you justify that one? Everybody is youth, sir. Even you are youth. I am youth. Feelings are youth only. We are sir. youth. Yeah, that's But, all. no age limit is the. No, that is the matter. Inside us, everybody is youth, no, sir. We all still we sight, still we have the feelings, still we have the first love memories, no, sir. So, the youthful feeling and love will never have an end, and it will never have a age. It will always be there in everybody's life. Yeah. Vibe is good, and all the best to the entire team. Thank you, sir. Thank you. Can outside of film, so many people are single, but you are doing film with 3 heroines. Yes, sir. Why 3 heroines? No, Is sir. it relatable to youth public? Yes, yes. Like I told him, this story is about one boy character, and that boy is coming, like he's meeting 3 girls in his life. So whether which girl he loves in the film, who he finally end up with, or are they ending up? That's the whole script. So it's like basically a boy's life who's meeting 3 girls in their life. Yeah. How did you cast Priyanshi and Meenakshi and Anishma. I think you rarely got a appreciation for the Sirai role. I think Tamil loved it, Tamil people, and it also released in Telugu here. It also released in Telugu on OTT, but lot of people loved it and praised it on OTT, on social media, all that. So what is your takeaway from that Sirai, and how you receive that Telugu audience love for Sirai? Takeaway is like acting in film was my dream. So finally I'm getting so much love from there's no language barrier when it comes to cinema. Like cinema, like people love cinema, and if it's a good film, then I believe like everybody apart from states and language, everyone will love it. So my takeaway was I got to be a part of a good movie, a very good movie. I got to work with a very nice team. That is my takeaway. And when it comes to Telugu audience, I love Telugu cinema. I used to watch Allu Arjun sir's Malayalam dub movies in my home back then. So that was my introduction to Telugu cinema. Then that Bahubali and Little Hearts, Brochevarura, Ande Sundaraniki, ellame my favorite films. So when I get
messages from Telugu audience. It makes me very happy. Okay, so movie is reaching there, everyone is loving my performance. It actually make me so happy and I feel so grateful. Thank you so much for the love. Ken. So basically, what is the major challenges like you're dealing? Like everyone asked you, right? Multiple crafts and all. So which is the most toughest part of your journey of this youth? Sir, Directing or acting? Toughest part is post-production only, sir, because nothing is in our hands. Everybody in their studio, getting the out from them is very difficult. So, actual, like very, how to say, when the post-production, we are creating a new film. Whatever we shot, we have to make it in a time duration. We have to make it look even more good from the narration. So the post-production is very, very, very tough. I never thought it will be this tough, but hopefully things are getting over. So it's nice. Thank you, sir. Thanks. Thank you so much to all the media. Thank you once again. Today RPR was our GSK Media event by Shreyas Media. See you all theaters on March 26th. Thank you so much to the whole team of youth. Congratulations.